సో ఇక్కడ సప్లై పెంచే ప్రయత్నం చేసింది. సప్లై పెంచాలి డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ప్లస్ ఫారెన్ ప్రొడ్యూసర్స్, దట్ ఈస్ గ్లోబలైజేషన్. దాన్ని ఎకనామిక్ రిఫార్మ్ తర్వాత వస్తున్నాం చాప్టర్ ఉంది. ఇక్కడ నుంచి ఎకానమీ అనేది పైకి కూడా స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది ఇక్కడ 1991. సో ఇండియన్ ఎకానమీ took take off in which year? 1991. Credit goes to P.V. Narasimha Rao and Dr. Manmohan Singh. But P.V. Narasimha Rao only treated as father of Indian economic reforms, not Dr. Manmohan Singh. ఎందుకంటే ఈయన సెలెక్ట్ చేసుకుంది కాబట్టి గొప్పడు. అదొరకుండా పిఎంలు మరి చేయలే కదా, బట్ ఈయనే గొప్పడు. అట్లా యాక్చువల్గా మన్మోహన్ సింగ్ అనాలే, బట్ పుస్తకాల్లో పివి నరసింహారావు ఎస్ నేమ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్. అదేందో చెప్తాం మనం. కానీ ఇదంతా రావాలంటే ఏం చేయాలంటే మనకి ఈ బేసిక్స్తోనే వస్తుంది. ఇక్కడ అదే అంటున్నాను, బేసిక్ మొత్తం మన సిలబస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఒక ఇండియన్ ఎకనామిక్ బుక్ తీసుకోండి, ఇట్లా తీసేస్తావు ఇట్లా. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మనం చెప్పిన ఇక్కడ వాళ్ళు చెప్పలేరు అంతా. రైట్, కమ్ టు ద పాయింట్. చలే అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు మనకు డెఫినేషన్ కదా, డెఫినేషన్ పూర్తి చేసుకుందాం. ఓకే, సో అంటే మీకు అప్పుడప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు ఈ వర్డ్స్ అన్ని, అంటే కొన్ని సైకాలజికల్ వర్డ్స్ వస్తుంటాయి. నా టీచింగ్లో అది కామన్. రీజన్ ఏంటంటే ఇక్కడ నీ ఎన్విరాన్మెంట్ నాకు తెలియదు, నువ్వు బాగానే ఉంటావు బట్ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా నాకు, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలియదు. కాబట్టి నీ చెప్పడం వల్ల ఏంటంటే నీలో మార్పు వచ్చేసి ఓహో ఇదంతా ఒట్టిదేనా, మనకు స్టడీ ఇంపార్టెంటా అనే కాన్సెప్ట్ వస్తుంది. అందుకోసమే. రైట్, ఓకే, కమ్ టు ద పాయింట్స్. ఇక్కడ ఫైనాన్షియల్ అయిపోయిందా? అయిపోయింది. వాల్యూ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇది ఫైనల్. వాట్ ఈస్ ఫైనల్? వాట్ ఈస్ ఫైనల్? ఇప్పుడు ఫైనల్ చూద్దాం. పుస్తకంలో అంత్యవిలు అంటాడు, అంత్యవిలు ఎదురు బాబు అని సపోర్ట్ చేయడు. అంతిమ అని అడిగితే ఆడ మీనింగ్ ఉండదు, పలకడం మాత్రం అంతిమ. ఎందుకు? ఆ పుస్తకంలో పలికిరు కదా, ఇంకో పలుకుతా. డంపింగ్, ఇక్కడి నుంచి డంపింగ్. ఈ అంతిమ మనకి తెలుస్తుంది, ఇది బడ్డీ పట్టాలా అని మీకు అర్థమైందా? రైట్, ఓకే, అయిపోయింది. జస్ట్ 2-3 minutes. సో ఇప్పుడు అంతిమ చూద్దాం. రైట్, ఓకే, ఏందన్నది ఇప్పుడు ఇక్కడ మనకు ఫైనల్ వాల్యూ చూద్దాం. ఫైనల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఈయన ఫార్మరు వీట్ ఉత్పత్తి చేసిండు, గోధుమలు. దాని ప్రైస్ 500 రూపీస్. ఈ ఫార్మర్ నుంచి ఏమైందంటే ఆ వీట్ బేకరీ పోతుంది, బేకర్. ఇది ఏమైందంటే ఫ్లోర్, ఏదండి ఫ్లోర్. ఇది ఫ్లోర్గా మారింది, అంటే పిండిగా మారింది. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. 500 రూపీస్ ప్లస్ 200 పిండిగా మారింది. గోధుమల కంటే పిండి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం మరవచ్చలేదు. అదే రైట్. బేకర్ నుంచి ఎడిపోవాలా? రైట్, ఇక్కడ బేకర్ కాకుండా ఇది మిల్లర్. తర్వాత బేకర్ వస్తాడు. బేకర్కి ఏమొస్తాడు? ఇక్కడ వీడు పిండి ఏం చేస్తాడు? వీడు రోటీ చేస్తాడు. అప్పుడు ఏమైతే రోటీ వాల్యూ పెరుగుతుంది. ఈ 500 గోధుమలు వస్తాయి, 200 పిండి వస్తుంది, ఇంకో 200. ఇప్పుడు లాస్ట్కు షాప్కి వస్తుంది. షాప్ ఏం చేస్తుంది? ఇది ఏం రోటీ? ఇది ప్యాక్డ్ రోటీ. ఆ రోటీ అట్లనే ఇచ్చేస్తే చీమలు తింటాయి షాప్లో. ప్యాక్ చేయాలి కదా, ప్యాక్ చేసినప్పుడు కొంత ఖర్చు అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 500 వీట్, 200 పిండి, 200 రోటీ, ఒక 100 ప్యాకింగ్ చార్జెస్. ఇప్పుడు అంతిమ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఫైనల్ కంటే ముందు ఏముండదా? లేదు, ఇదే అంతిమ, ఇదే ఫైనల్. ఇప్పుడు దీంట్లో ఫైనల్ ఏది? ఇది ఫైనల్. దీంట్లో ఫైనల్ ఏది? ఇది ఫైనల్. ఇది ఫైనల్. కాబట్టి ఇక్కడ 500, 700, 900, 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ను దీని ఫైనల్ వాల్యూ అంటారు. వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ యూ షుడ్ ట్రై టు కన్సిడర్ ద వర్డ్ విచ్ ఈస్ ఫైనల్. అర్థమైందా? ఇది వాళ్ళు చెప్పరు, వాళ్ళు పుస్తకాలు మీరు చెప్పరు. ఈ ఫైనల్ ఏంటి దెబ్బా అని లాస్ట్ గుర్తుపెట్టుకో. ఫైనలే కదా, గుర్తుపెట్టుకుంది. ఏమన్నా అంతిమ ఏమన్నా అయిపోయా, గుర్తుపెట్టుకున్నాం అంతే. మరి ఏం చెప్తున్నా నాకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇప్పుడు లేనప్పుడే చేస్తాం పూరి భయ్య మా గుర్తుపెట్టు గడి గుర్తుపెట్టుకో అట్లా ఫైనల్ వాల్యూ ఓన్లీ ఇన్ ద క్యాలిక్యులేషన్ డెసిషన్ కమ్ వి కన్సిడర్ ఓన్లీ ఫైనల్ వాల్యూ. ఒకవేళ లేదు బాస్ నేను మొత్తం కలుపుకుంటా అంటే 500 500 1000 ప్లస్ 1200 1200 1700 1900 2100 2100 2600 2600 2800 2800 3000 3100 3100 వస్తుంది అనుకోండి, ఇది ఫైనల్ కాదు. ఒకవేళ దీనికి ఏమైనా పేరు ఇవ్వాలంటే టోటల్ వాల్యూ యాడెడ్. ఇఫ్ యూ యాడ్ ఫైనల్ ప్లస్ ప్రిసీడింగ్ వాల్యూస్ దెన్ యూ గెట్ టీవీఏ, టోటల్ వాల్యూ యాడెడ్. మొత్తం విలువ చేర్చిన ఆదాయం. పాయింట్ అర్థమైందండి? మొత్తం విలువ చేర్చిన ఆదాయం, టోటల్ వాల్యూ యాడెడ్. ఇది ఓకేనా? టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూలో ఏం చేస్తున్నాం ఇక్కడ? ఈ ముందున్న ఇన్పుట్ అంటాం, బయట అవుట్పుట్ అంటాం. ఓకే, ఇన్పుట్ కలిపినవు ప్లస్ అవుట్పుట్ కలిస్తే అది ఏమవుతుంది ఇక్కడ? టోటల్ వాల్యూ. ఓన్లీ అవుట్పుట్ కలిపినవు అప్పుడు ఏమైతుందంటే ఎకనామిక్స్ లో ఈ 1000 రూపీస్ ను గ్రాస్ వాల్యూ యాడ్ అంటారు, జీవీఏ. ఓకే, ఇన్ ద క్యాలిక్యులేషన్ విల్ కమ్ వెన్ యూ యాడ్ ఇన్పుట్స్. ఇన్పుట్ అంటే తెలుగులో ఉత్పాదకం. ఉత్పాదకం దీన్ని ఏమంటారు? ఉత్పత్తి. రెండు కలిపితే ఏమైతే టీవీఏ. టీవీఏ ఇంపార్ట్ కాదు అక్కడ, మనకి ఏం అవసరం? జీవీఏ. జీవీ అంటే గ్రాస్ వాల్యూ, స్థూల విలువ చేర్చిన ఆదాయం ఇంపార్టెంట్. ఓకేనా? దీని ఏమంటారండి? స్థూల విలువ చేర్చిన ఆదాయం, గ్రాస్ వాల్యూ. చూడండి వాల్యూ అక్కడ రాగానే మనకు ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు టీవీఏ ఇంపార్టెంట్, జీవీఏ ఇంపార్టెంట్. అది ఎందుకంటే డెఫినేషన్ ఏమున్నది? ఫైనల్. ఫైనల్ అంటే అవాయిడ్ ఇన్పుట్స్, అవాయిడ్ ఉత్పాదకం. జస్ట్ కన్సిడర్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ ద ఫైనల్. Output is the final. So you consider only output, not inputs. When you add input also, it leads to duplication. The duplication comes is total value added. అసలు వాల్యూ 1000 కానీ ఎక్కువ వచ్చింది అంటే ఒకసారి రావాల గోధుమలు, ఇక్కడ గోధుమలు వచ్చింది, ఇక్కడ అన్ని గోధుమలు వచ్చింది. ఎన్నిసార్లు కలుపుతారా అర్థంగా గోధుమలు? ఇప్పుడు దీంట్లో పత్తి ఉంది, ఒకసారి కలుపుకోవాలి, ఒకసారి కలుపుతావు. అర్థమైందా? రైతు దగ్గరప్పుడు కలుపుతావు పత్తి, మిల్లు పోయినప్పుడు కలుపుతావు పత్తి, హోల్సేల్ కలుపుతావు పత్తి, ఇటులు కలుపుతావు పత్తి. కలిపితే ఏమవుతాడా? తడిసిమప్పుడు అవుతుంది తెలుగురా. తెలంగాణలో తడిసిమప్పుడు అవుతుంది. దట్ ఈస్ నాట్ డెసిషన్ కమ్. మీరు చెప్తున్నారు ఆ డెఫినేషన్ ఇచ్చింది వాళ్ళు. ఆ డెఫినేషన్ ఏమంటారు వాళ్ళు? ఓన్లీ ఫైనల్. ఫైండ్ అవుతుందా? అది కాన్సెప్ట్. అంటే ఇది ఇప్పుడు దీనివల్ల ఏమైతే సాటిస్ఫై అవుతుంది. ఇది కనుక నీ వేయకుండా నేను ఎన్ని ముచ్చలు చెప్పినా చివరికి సార్ నాకు అర్థం కాదు, ప్రామిస్ సార్ నాకు ఏమర్థం. సో ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ ద సబ్జెక్ట్స్. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా నేను అర్థమైందా అంతిమ 50 సార్లు అన్నా చాలు సార్ మాకు వశపడతలేదు, మేము పోతా ఉంటాం. ఓసారి తెలవనప్పుడు దాన్ని మరీ ఇప్పుడు చేస్తుంది. లాస్ట్ మధ్య ఊరికే మొత్తుకుంటాను సార్. ఓకే సార్ అర్థం ఇట్లుంటుంది. అంటే మనిషి యొక్క సైకాలజీ అది. చాలా అప్పటి నుంచి బాధపడతాను క్యాండిడేట్ ఫీల్ అవుతారు కదా. సార్ అర్థమైంది, వెరీ గుడ్. పాయింట్ అర్థమైందా? రైట్. అంటే డెఫినేషన్ చూసిగా మీరు డెఫినేషన్లో ఓకే. ఇప్పుడు రైట్, ఇప్పుడు రోటీ ప్యాక్ రోటీ ఎంత? ప్యాక్ రోటీ ఎంత? ప్యాక్డ్ రోటీ 1000 రూపీస్ కదా. ఈ 1000 రూపీస్ ఉత్పత్తి అయిన తర్వాత దీంట్లో మెషిన్ ఇన్వాల్వ్ అవుతుంది. మెషిన్ కెన్ కన్వర్ట్ ద wheat into flour. Okay, flour can be changed into roti, again machine. Then roti into packed, also machine.
మెషిన్ ఈజ్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు దీనికి డెప్రిసియేషన్ వస్తుంది. ఏమొస్తుంది? దీన్ని తరుగుదల అంటారు. ఏమంటారు? తరుగుదల, డెప్రిసియేషన్. సో సో వెన్ యూ రైట్, ఇక్కడ గ్రాస్ కాబట్టి ఓకే, దీని జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, ఓకే. బట్ ఇక్కడ ఇది అయింది కదా, ఈ డెప్రిసియేషన్ మనం ఏమంటామంటే సిఎఫ్సి అంటాం, నాట్ క్లోరోఫ్లోరోకార్బన్, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. దీన్ని ఏమంటారు? స్థిర మూలధన సంచయనం, సిఎఫ్సి. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్, ఎస్, ఫిక్స్డ్ క్యాపిటల్. కాబట్టి డిఆర్ సిఎఫ్సి బోత్ ఆర్ సేమ్. కొన్ని పుస్తకాల్లో సిఎఫ్సి ఉపయోగిస్తారు, అయ్యో నా డి ఏది, ఈ డి ఎలా ఉండదు. కొన్ని పుస్తకాలు డి ఉపయోగిస్తారు, అయ్యో నా సిఎఫ్సి ఏది, డోంట్ కన్ఫ్యూజ్, బోత్ ఆర్ సేమ్. ఫైండ్ అవుట్ అయిందా? అది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఈ మెషిన్ ఏదైతే ఉండదో తీసేసినాం, ఒక 200 రూపాయలు ఖర్చు. మీరు బైక్ కొంటారు, రిపేరింగ్ రాదా, వస్తుంది ఖర్చు అవుతుంది కదా, అది తీసేయాలి కదా. తీసేస్తే ఏమొస్తుందంటే ఈ గ్రాస్ నుంచి మీరు కనుక డెప్రిసియేషన్ తీసేస్తే మీకు వచ్చే విలువ ఎన్విఏ, నెట్ వాల్యూ యాడెడ్. నెట్ వాల్యూ యాడెడ్ డిడక్టెడ్ ఫ్రమ్ 1000. వై మీన్స్ ఇట్ ఇస్ డెప్రిసియేషన్. ఎస్, ఖర్చులు అయితే కదా. ఒకవేళ లేదు అంటే ఇదే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2014-15 కన్నా ముందు we gave priority for NVA. Since 2014-15 we are giving priority to GVA. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇది ఎలా వద్దా? 2014-15 కంటే ముందు ఏదికి ఇచ్చేది? NVAకు. ఇప్పుడు దేనికి ఇస్తున్నారు? GVAకు. ఏంది ఆ డిఫరెన్స్? డిడక్షన్ ఆఫ్ డెప్రిసియేషన్ ఫ్రమ్ గ్రాస్ వాల్యూ యాడెడ్, దెన్ ద రిజల్టెంట్ ఈజ్ NVA, నెట్ వాల్యూ. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. అదేనా అక్కడ? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు రొట్టె 31 ఒక నెంబర్ వచ్చింది, 1000 ఒక నెంబర్ వచ్చింది, అదేవిధంగా ఇప్పుడు ఎంత ఉంది? 800. అంతేగా, తీసేస్తే ఎంత వస్తుంది? 800. ఇప్పుడు దీన్ని ఏమనాలి? వెరీ గుడ్. దీన్ని ఏమనాలి? అది, ఇది కాన్సెప్ట్. అయితే మీకు మామూలుగా మీరు సబ్జెక్ట్ను జాతీయ అనగానే మెల్లగా ఈ గ్రూప్ 1లో మామూలుగా ఏం చేస్తుంటారంటే 5-6 క్వశ్చన్లు ఉంటాయి. జాతీయత భావనలు వివరించండి, ఆర్థిక వ్యవస్థలో జాతీయాలు వచ్చే మార్పులు ఏంటి, ఇట్లా కొన్ని క్వశ్చన్. కానీ ఇవి డీల్ చేయాలంటే తతంగా ఉండాలి. ఇదంతా మీరు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఎకనామిక్స్ చేసేవానికి అయితే నో ప్రాబ్లం, వాళ్ళకు డౌట్ అది కూడా విషయం. బట్ కాదు కదా, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది, బీకామ్, ఏదో రకరకాల కదా. ఇప్పుడు అంటే పదాలు ఎంత కంఫర్టబుల్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ అంట. మీరు ఏమంటారు? నెంబర్ ఏమిస్తారు? టీవీఐస్. వెరీ గుడ్, ఓకే. ఓన్లీ అవుట్పుట్ తీసుకుంటా, జీవీఐ ఇస్తాం. జీవీఐ మనసు డి అంట. సింపుల్ అంతే, కాన్సెప్ట్ అంతే, సింపుల్. పాయింట్ అర్థమైందా? అది. కాబట్టి ఎప్పుడు కానీ ఎకానమీలో ఉన్న లాజిక్ ఏంటంటే మనం క్లియర్గా చదివేస్తే దానిలో ప్యాషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మీరు ఆన్సర్లు 5 ఆన్సర్లు రాసుకుంటా బట్టి కొడతా, రైట్, నో ప్రాబ్లం. బట్ ఆ 5 ఆన్సర్లు రాకపోతే నీ పని అయినట్టే. ఒకవేళ నాచింది అనుకోండి, యూ కెన్ సెట్ ద ఆన్సర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకు ఉంది కదా, నీకు ఇన్పుట్ ఉంది కదా, ఆ ఇన్పుట్ తీసుకోవాలి ప్రతి సబ్జెక్టు మీరు. సింపుల్. పాయింట్ అర్థమైందా? తీసేద్దామా? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి డెఫినేషన్లో. ఓకేనా? డెఫినేషన్ ఓకే. చూడండి, అక్కడ ఫైనల్ వాల్యూ అంటే తెలిసిపోయింది, వాల్యూ తెలిసిపోయింది, గూడ్స్ సర్వీస్ తెలిసిపోయింది, ఓకేనా? ఫైనాన్షియర్, ఇగో ఈ 4 పదాలు ఉంటాయి వాళ్ళ డెఫినేషన్లో. బట్ ఆ 4 పదాలు ఉంటాయనే సంగతి అక్కడ వాళ్ళు చెప్పరు వాళ్ళు. రైట్, దిస్ ఈస్ ఓకే. అయితే ఇక్కడ మనకు
2014-15 కంటే ముందు వి కన్సిడర్ ఎన్విఏ ఇంపార్టెంట్. నౌ వీఆర్ గివింగ్. ఎందుకు అంటే we have to calculate depreciation from every good. The depreciation amount is varied from good to good. కదా, కొన్నిట్లకు డెప్రిసియేషన్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు తలకాయ నొప్పి? వదిలే బాబా కలిపేసి ఎందుకు లొల్లి? అంతే కదా, ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు డెప్రిసియేషన్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు కొన్నిట్లో కదా. అలాంటి చేసినట్టు వద్దు నాయన, గ్రాస్ తీసుకో. ఇది గ్లోబల్ క్యాలిక్యులేషన్. నౌ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ గ్రాస్ వాల్యూ యాడెడ్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ నథింగ్ బట్ ప్లస్ డి ఆర్, ఇక్కడ మైనస్ డి ఆర్. ఇది మీరు క్లాస్ విన్నారు కాబట్టి ఇది మీకు తెలుస్తుంది. ఓకేనా, క్లాస్ వినలేదు రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, క్లాస్ వినలేదు అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏందబ్బా అని, ఎందుకంటే డెలివరీస్. కాబట్టి ఈ 2014-15 అనేది ఇంపార్టెంట్. ఏమొస్తున్నాయి ఇట్లా సబ్జెక్ట్ మొత్తం మనం తీసుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్లు నేను ఇచ్చినప్పుడు మీరు రాసేస్తారు, ఇంటికి రాసేస్తుంటారు. నేనేం చేస్తానంటే ఆ లాంగ్వేజ్ ఉపయోగించేసి పర్ఫెక్ట్ ఆన్సర్ మీకు ఇచ్చేస్తాను. దట్స్ ఆల్. ఇట్లా ప్రతి చాప్టర్ మనం తీసుకుంటూ వెళ్తాం. ఓకేనా, రైట్. సరే, సెషన్ అయిపోయిందండి. ఓకే, వారు వచ్చి ఒకసారి చదవండి రైట్. ఒకసారి చదివేసి డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం. బట్ చదివిన తర్వాత ఆ టర్మ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చదివారు, ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 5 పేజెస్, 6th పేజ్ ఏం చేయాలంటే వదిలేయాలి. ఆ 6th పేజీలో వాట్ యు అబ్జర్వ్డ్ కదా, రైట్. వాల్యూ అనే పదం వచ్చింది, వెరీ నైస్. ఓకే, సో ఇన్పుట్ అనేది వచ్చింది, అవుట్పుట్ వచ్చింది, జీవీఏ వచ్చింది, ఎన్విఏ వచ్చింది. ఇట్లా ఈ పదాలన్నీ ఈ పేజీ కేటాయించాలి. అట్లా ప్రతి క్లాస్ తర్వాత ఒక పేజీ లీవ్ చేయండి. ఆ పేజీ ఏం రాయాలా? వాట్ యు అబ్జర్వ్డ్ ఇన్ ద క్లాస్. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 3-4 పేజెస్ 4-5 రాయొచ్చు, మీ రైటింగ్ బట్టి ఉంటుంది. బట్ తర్వాత 1 పేజ్ లీవ్. ఇదంతా అక్కడ ఎక్కియాలి. అప్పుడు ఏమైతే అంటే మొత్తం చాప్టర్ అయిన తర్వాత ఇదంతా మనం ఒకసారి వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఉన్నాం, ఇదే మీరు ఉపయోగిస్తే చిన్న స్పైరల్ మనకు ప్యాకెట్ నోట్బుక్ దొరుకుతుంది. దాంట్లో ఓన్లీ పదాలు రాసుకోవాలి. ఈరోజు నీకు వచ్చిన పదాలు రాసుకోవాలి. ఎక్కడో ఖాళీగా ఉన్నావు, ఇదేందబ్బా అదేందబ్బా చూసుకోవాలి, వస్తుంది వదిలేయి, వస్తలేదు అరే ఏమైంది చలో అట్లా. ఇది టెక్నిక్. ఇది ఇట్లా మీరు ఒక 1 month చేస్తే గ్రూప్ అనే ఒక బావిలో దిగుతారు. అదే ఇక బయటకు వచ్చి క్వశ్చన్ లేదు, ఇక మొత్తం అదే. అది అంటే ఇక ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం పక్క పెడతారు, ఇవి ఏ కాలరా అని తర్వాత అంటాం అంతే. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, నీకంటే ఇది ఇంపార్టెంట్, నీ చుట్టాల కంటే నీ పేరెంట్స్ అందరికంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఫీలింగ్స్, జాబ్ రాకపోతే తల్లిదండ్రులు బయటికి ఉంటారు. పైసా అంతా ఆర్థిక సంబంధాలు, ఇవన్నీ మొత్తం ఆర్థిక సంబంధాలే. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, అర్థమైందా? పైసలు లేవనుకో చాల్తీ, ఎంతసేపు మాట్లాడుతావు, అయితే ఎక్కువ మాట్లాడు. చెప్పిన ఇందిరా అమ్మాయి చుట్టాలు రాగానే ఏమైంది టీ పెట్టు, ఎగిరేదట. ఇప్పుడు ఆ రాగానే మామగారు టీ తాగుతావా, కూర్చో సోఫాలో కూర్చో, కింద కూర్చోకు, నేను కూర్చుంటా కింద. అవి ఎప్పుడు ఒక రోజు మాట్లాడేది ఇంత ఉంటుంది సార్, అట్లా ఉంటుంది అని చెప్పినాం. అన్ని ఆర్థిక సంబంధాలు ఉంటాయి, అర్థమైందా? అది ఫైనాన్షియల్. ఇది డెవలప్ చేయడం బాబు అంటే ఇండియాలో 75 ఏళ్ళు అయింది. జనాల్ని బీదరికం ఇస్తున్నారు, వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళకు ఏమో ఇస్తున్నారు వాళ్ళకు. అర్థమైందా? దట్ ఈస్ పాలసీ పారాలిసిస్.